మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుట అమ్మ కడుపులో అణిగియుండుట మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుట అమ్మ కడుపులో అణిగియుండుట అంతులేని సంసారము ఇది అంతులేని సంసారము దయతో దాటించుము నను డబ్బున దేవా పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పార పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. స్వరూపులైన విద్యార్థులారా, జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కానీ ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితం అనేటువంటిది ఈ జనన మరణములకు మధ్య యందు చిక్కులుకొని ఉంటుంటది. To be born again and again, to die again and again, in between to lie dormant in the womb of the mother, this is an endless trouble by way of samsara. Please, O God, with your grace, get me out of this troublesome samsara. Divyatma Sarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period. And the changes that come about in that period, the growth and the life are something which are inevitable. This change in life accompanies all living things. అయితే మనము ఈ పుట్టి గిట్టుటకు మధ్యలో ఉన్నటువంటి కాలమును ఏ రకమైనటువంటి మార్గమునందు మనం ప్రవేశపెట్టి మన జీవితమునకు తగినటువంటి యొక్క సార్థకతను మనం అందుకుంటున్నాము అనేటువంటి యొక్క విషయాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించవలసినటువంటి అవసరము. Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life? నిజముగా ఇట్టి లోతుగా దిగి విచారం చేసినటువంటి యొక్క వ్యక్తికి ఒక విధమైనటువంటి వ్యక్తి కూడాను రాక తప్పదు. For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person. అట్టి విరక్తి పొందినటువంటి యొక్క మానవుడు ఇట్టి రక్తి యందు ఒక విధమైనటువంటి యొక్క అసహ్యం కూడాను కనిపించి అనుభవించి తాను ఒక విధమైనటువంటి యొక్క భావముతో ఈ రీతిగా పలకగలడు. చెడ్డ చింత చేసి చేసి గ్రుడ్డి ఆటలాడి ఆడి ఊడిపడే తోకానికి బూటకపులు ఆటలాడి. For one who in this manner makes a deep inquiry and develops a detachment, he will undoubtedly also find some kind of
negligence, some kind of detachment from all the pleasures that come in one's life. He will think that by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life. ప్రారబ్ధము తీరగానే కపట వేషాలు విడనాడి పుణ్య పాపములతో కూడి మరణించు ఓ ఖిలాడి అన్నాడట. As soon as whatever prarabdha, whatever you have accumulated in your past birth is over, then you will give up this pretentious life, and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you. అయితే జన్మించటము, జననము, మరణము ఈ యొక్క రెండింటి యందు ఈ జననమునకు మరణము, మరణమునకు జననము ఇది ఏనా దీని యొక్క అర్థము, లేక ఇందులో ఏమైనా అంతరార్థం ఏమైనా ఉన్నదా అని మనం విచారించినప్పుడు, ప్రతి మానవుని కూడాను ఇట్టి ప్రశ్ననే వేసినప్పుడు, జన్మించినటువంటి వాడు మరణిస్తాడు, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు. జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు, మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం. ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కానీ ఈ జవాబు సరి అయినటువంటిది కానేరదు. When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth. We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one. ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీవు ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటము ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసము అని చెప్పటం సరి అయినటువంటి జవాబు. If we ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again. జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంక పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం. Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth. కానీ జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమంలో జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్య స్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం. However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this. అయితే దేహమే లేకపోతే ఈ జగత్తునందు ఎట్టి కార్యము కూడా చేయడానికి వీలు కాదు. దేహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకొని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశింపచేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం. Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape, but this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world. ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షములకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది. This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation. దేహమే లేకపోతే మనసు తత్వాన్ని గుర్తించడం సాధ్యం కాదు. Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములు అంతా కూడాను దేహమును పురస్కరించుకొని ఈ యొక్క జగత్తునందు ప్రకటన అవుతున్నది. The life, the mind, the intelligence and all these things are evident to this world only by accompanying the body. కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది. Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose. మానవ జన్మము మహాపవిత్రమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఎన్ని జన్మల యొక్క పుణ్య ఫలము చేతనో ఈ మానవ జన్మం ప్రాప్తిస్తుంది. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమునరించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించి శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము, చావటము, ఇంకా తల్లి గర్భం లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది. అనగా మీకు ఆ స్థితి యందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్ళారా చూసినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది. Man is a sacred animal. Of all the animals, which includes man, to be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Sankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable. The pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother, these things are really undescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life. ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటివాడు. ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్ లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు. Every man comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world. మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా. In our concept, we may think that our life is wasted because it is compared to a small pin in this big machine. But the entire usefulness of the machine will lie in the usefulness of that small pin. దీనికి ఒక చిన్న ఉదాహరణము. పెద్ద ట్రైను బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది. There is a small example for this. You have a huge train which starts and travels at great speed. కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలిచడానికి పూనుకోదు. Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop. కానీ ఇంజిన్ రూమ్ లో ఉన్నటువంటి డ్రైవరు బ్రేక్ అనేటువంటి చిన్న పిన్నును వేసేటప్పటికి అది నిలిచిపోతుంది. But
the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop. ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైను ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికీ నిలిచకపోయినప్పటికీ ఆ ఒక్క చిన్న పిన్న ద్వారా ఈ ట్రైను కంట్రోల్లో ఉంటుంది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం. This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin, shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself even as a small pin to be a good, useful person in terms of the prosperity of the world. ఈ దేశము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది. సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే. We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing. నిజంగానే మనకు పెద్ద ఆశ్చర్యం అనిపించుకోవాలి. Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time. అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము. This small example for this. ఒక సైకిల్ టైర్ ఉంటాది, లేక కారు టైర్ ఉంటాది. అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడాను వెళ్లిపోతుంది. We have a cycle tire or a car tire. If in that tire, if you pierce a small pin, then all the air that is contained in the tire will go out. అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్ చే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడాను కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహమనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి. కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి. Even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, nine big punctures all over the body. Under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body? కనుక మనకు ఈ యొక్క జీవితం అనేటువంటి ఇంతకాలం ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి కార్యము లోపల మన కాయమును ప్రవేశపెట్టాలి. We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only. ఆ దేశమునందు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి యొక్క హంస గాయత్రి జపమును ధ్వరించేటువంటి యొక్క ఆ యొక్క గాలి యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకోవటానికి పూనుకోవాలి. In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance. కనుక సర్వత్రా భగవత్ స్వరూపమే, సర్వత్రా భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం నందుకొని దేహమే నా యొక్క ఆధారమని, ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహం అనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం నందుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస స్వరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని
కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కానీ చూచేది నీ కన్నులు కాదు. భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కానీ భగవంతుని కన్నులు చూస్తున్నాయి, కానీ నీ కన్నులు భగవంతుని చూడటం కాదు. నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు. Everything is made up of God's strength. God is present everywhere. In this context, we should realize that our body is only a means for recognizing this truth. We should not attach any more importance to our body than to accept it as a means by which we can recognize the omnipresence of God and the strength of God. We should use it for the purpose of accepting the divinity and the presence of Atma everywhere. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world. కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నానని నీవు భ్రమిస్తున్నావు. కాదు కాదు, దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు. You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes. కాన సర్వము భగవత్మయమైనటువంటి ఈ జగత్తునందు ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై మనము పరితపించనక్కరలేదు. ఈ దేహ నిమిత్తమా మనం పరితపించవలసింది. ఇది మనుషుని యొక్క లక్షణము కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్న రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు, ధర్మజ్ఞాని అనుసరింప ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా, లేక నీ యొక్క సత్య స్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? సావు కోసం ఏడ్చినావా, ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు. This world is full of God. Everywhere God is present. Under those conditions, to grieve for this body which is temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions. కనుక మనము ఈ జగత్తును పరిపాలించేటువంటి యొక్క దివ్య స్వరూపుడైనటువంటి దైవ పరిపాలన యందు మనం ఒక్క అణువులుగా ఉంటున్నాం. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను, మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి. So, we are only one little bit in this world which is presided over, which is ruled by God. And we should recognize that we are only a part of this entire universe, and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God. మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేశమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మద్దించిన పాము మరణమందున తనువును తా దండించిన విషయభోగములనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును. There is no point in controlling only your body. One should try and control all our organs. Then only the desired result will come. If you take a stick and beat simply on the outside, will the snake inside the abode die? If you punish out in an outward manner, will the result be got? Will your thirst be quenched if you simply look at water? If you
just utter mantras and words, will you have the knowledge of the divine? కనుక మొట్టమొదట తానెవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. First thing to do is to find out who you are. అది తెలియనంత వరకు కూడాను మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకమైనటువంటి యొక్క సాధనలు కలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు. Till you understand who you are, doesn't matter how much sadhana you do, how many good things you do, you will not understand the nature of Atma. అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణ యందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావడానికి అవకాశం ఉంటుంటుంది. So, by going to elders, by meeting experienced people, by listening to their sayings, by understanding their teachings, and by putting them into practice, thereafter, with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation. కానీ మీ అదృష్టవశాత్తు మీరే ఆ అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళడానికి బదులు మీ చెందకే అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు, అన్ని విధములైనటువంటి యొక్క విద్యను ఆర్జించినటువంటి యొక్క అనుభవజ్ఞులు మీ చెంతకే వచ్చి నిత్యము వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడా మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిర్ణయం కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనో ఉపకారం చేసినటువంటి వారైపోతారు. However, by your good luck, instead of your having to go to such experienced people and elders, the experienced people and elders are coming to you during this month. Daily in their teachings and in their sacred sayings, they are telling you what is good, and if out of that even some small portion can be put by you into practice, and if you understand the significance of those things, in future you will become valuable acquisitions for our country. దీనికి ఒక చిన్న కథ. There is a small story for this. వచ్చినటువంటి వారి అందరినీ కూడాను ఒక రాజు 3 ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు. One king used to ask 3 questions of all people who came to him. మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది. రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు. The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know what is the best type of work, what is the best time, and who is the best person. కానీ ఎంతమంది ఎన్ని రకములైనటువంటి జవాబులు చెప్పినప్పటికీ ఆ రాజులకు సంతృప్తి కలిగేటువంటిది కాదు. These people used to give different kinds of answers, but the king was never satisfied. ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్ళాడు. One day he went to the forest in order to have some pleasure. పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికి ఆ ఆశ్రమం చేరుకున్నాడు. He was moving about the hills and the lakes and the trees, and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram. ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి యొక్క సాధువు పూల మొక్కలకు నీరు వస్తూ ఉంటున్నాడు. By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants. కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి యొక్క పాత్రను ఒక చోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి
తనకు చల్లటి నీరును తీయటి పండును అందించాడు. This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plant, ran up to the king and gave him cool water and sweet fruits. ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు. At that time, another individual was brought by other sadhus to the same ashram, and that individual was wounded all over his body. ఆ యొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకమైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు. As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds, and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side, and he was telling him various good things so that he might cause him rest and peace of mind. సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు. By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away. తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేను ఇంక నా గ్రామంకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరికి వచ్చాడు. The king came to the sadhu with a view to tell him that it is now time for him to go back to his place, and he just wanted to express his gratitude to the sadhu. సాధువు చక్కగా ఆశీర్వదించి అతనికి వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువుని ఏమైనా అడిగితే చెప్పుతాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువచ్చాడు. The sadhu blessed the king and said, yes, now you can go back. But the king had the 3 questions which he was asking everyone, troubling him. He thought, if I put the 3 questions to the sadhu, maybe I will get the correct answers. And he asked the 3 questions. ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ 3 క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు. Sadhu replied, yes. In what you have seen till now, in what has gone on till now, the answers to your 3 questions are contained. ఈ మహారాజుకి ఏమాత్రమూ అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకును అమాయకుడిగా ఉంటున్నాను, ఈ ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ 3 క్వశ్చన్కు ఆన్సర్స్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు. The king did not understand. Therefore the king asked the sadhu, I do not seem to be sufficiently sharp as to be able to get the answers. I request you to expatiate and expand them and give me the correct answers for the 3 questions. నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం. At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty. కానీ అట్టి కర్తవ్యకర్మను ఆచరించే సమయం నందు నీవు ఆశ్రమానికి వచ్చావు కనుక వచ్చిన తక్షణమే నా కర్తవ్యాన్ని అక్కడ పెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటిది నా ప్రథమ కర్తవ్యము. కనుక వచ్చాను, నీకు చల్లని నీరు తీయని పండ్లు ఇచ్చాను, నీకు శ్రమ తీర్చాను. At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water, and I gave you good sweet fruits. నిన్ను కొంతవరకు శాంతి పరిచే సమయమునందే ఒక బాధలతో వచ్చినటువంటి వ్యక్తి అక్కడ చేరాడు. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను. While relieving you of your pain and your tiresomeness, there came another individual who had some great troubles. Therefore, I gave up the duty of serving you and I went to that individual who is having some trouble. కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా,
నా యొక్క కర్తవ్యం లోపల ఏ ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా? వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి. మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూసే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రం చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతలు ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో, మంచి పలుకుతో, మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఏదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూసుకో. ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు. Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty, and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful, is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions. ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు, ఈ వర్తమానమునందు నీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతిలో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వము తోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను, సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి. At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner. Kanukare, ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి. Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things. కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం తొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి ఒక జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకములకు, భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
So we ask ourselves the question, what is the best of time? The best of time is the present time. The age in which you now are is the best of time. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body, and all your strength must be used for this purpose and for bringing glory to your country. అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కానీ కేవలము దేహం పుట్టింది దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరైనటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంత వరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు. This body is a sacred body. It has come to you for fulfilling a sacred purpose. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner. మంచి చేసినా చెడ్డ చేసినా దేహమును కట్టకడపటికి విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే. కానీ మనము ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి వగుతు కలకాలము తిరుగక హంసవై క్షణమే ఆడుగురా. మంచి సత్కీర్తితో ఒక 5 minutes మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో 50 years మనం జీవించి కూడా ప్రయోజనం లేదు. Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years? ప్రహ్లాదుడు చెప్పాడు, చేతులారంగా శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యంబు ధరణిలో తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేట. Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva. సత్కార్యం, పవిత్రమైన కార్యం. Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health. కనుక అట్టి తల్లి గర్భమునందు జన్మించినటువంటి యొక్క పుత్రుడు ఆ తల్లి గర్భమును సంతృప్తి పరిచే నిమిత్తము కొంతవరకు మనం కృతజ్ఞత చూపాలి. మన యొక్క రుణములు 4 ఉంటున్నాయి. మాతృ రుణము, పితృ రుణము, దేవ రుణము, ఋషి రుణము. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం గడిపించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడా మూలాధారమైనటువంటి వాడు దైవము కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము, to have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude.
we have four kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him. మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది. In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal. భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి. There is also a name, Bhuta Bali, that is you sacrifice a bhuta or a life. బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం. కాదు, బలి అనగా సుంకము. In ordinary parlance, this word Bali conveys to us the meaning that we kill or sacrifice the animal. No, Bali means it is a tax. ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును అందరానటువంటి సుఖమును పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనం పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలు అనేటువంటిదంతా కూడా భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం. Man pays various kinds of taxes. Tax is the meaning for the word Bali. Man pays a tax for electric current. Man pays tax for water. Man pays tax for using the road. Why? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads, so we pay tax. Therefore, Bhuta Bali means God have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to God in return to the good they have done to us. కనుక ప్రతి మానవుడు కూడాను సుఖము, సంతోషము, శాంతి, ఆనందము కావాలనుకుంటున్నాడు. కనుక ఈ ఆనందమునకు మన సాధన ట్యాక్స్, మన సుఖమునకు మన యొక్క ప్రార్థన ట్యాక్స్, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై. Man wants peace, man wants happiness, man wants bliss, man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Satchidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga, and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు. So, in order to get what you desire, what you want, you have to in return pay something. కనుక మనం ఈ జన్మం వచ్చినందుకు భగవంతునికి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి యొక్క సరెండర్ని అందించి అతని దగ్గర నుంచి కూడాను పవిత్రమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించుకునే నిమిత్తమై ఈ యొక్క పవిత్ర మార్గములంతా కూడాను పెద్దలంతా ఏర్పరిచారు. Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return. కానీ ఈనాడు మనము భక్తి 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 అని అంటున్నామే కానీ భక్తి అంటే ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితి లోపల భక్తి 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 అని మనం ఉచ్చరించుకుంటూ కూడా కాలం వ్యర్థం చేస్తున్నాం. Today, we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies. కానీ ఈనాడు నిజమైనటువంటి భక్తి ఏమనగా కష్టము రాని సుఖము రాని సర్వం కూడాను నా మంచి నిమిత్తమై ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ వరప్రసాదమే అనేటువంటి యొక్క ఏకత్వానికి మనము సంసిద్ధులై ఉంటుండాలి. What is true devotion? True devotion does not matter whether you are in trouble, does not matter whether you are happy and free from trouble. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion. మనం ఏమి చేసినా కూడాను మన ఫలితము మన కర్మను అనుసరించే ఉంటుంటాది. Whatever we may do, the result will simply depend upon our own karma or action. నీవు ఒక ఆఫీసులో ఫుల్ టైం నీవు వర్క్ చేసివా నీకు ఫుల్ పే ఇస్తుంటాడు. కానీ హాఫ్ టైం వర్క్ చేసివా నీకు హాఫ్ పే ఇస్తుంటాడు. కానీ ఈనాడు మంచి ఫుల్ డివోషన్ లేదు, పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. దానివల్ల నువ్వు చేసేది పార్ట్ టైం, అడిగేది ఫుల్ పే. ఎట్లా ఇస్తానికి వీలవుతుంది? In an office, if you work full time, you will get full pay. If you work only for half time, you will get half pay. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it? కనుక మనము మనసు అంతో ఇంతో ఇచ్చి మనము ఫుల్ పే అనుగ్రహం అనేటువంటిది కావాలంటే అతను ఇవ్వడు. కనుక నీవు పూర్తి నీ హృదయపూర్వకంగా నా హృదయవాసి నీవు నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యత అంతా కూడా తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహం లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి. If you give only part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it. గోవిందం గోవిందం భజ గోవిందం 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 భజ మూఢమతే గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే నహి నహి రక్షతిడు కరణే గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం
సుందరపి జననీ జఠరే శయనో గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే